రోజాకి చెప్పేది ఒకటే, నువ్వు సినిమాలు చేసుకో, షోలు చేసుకో, ఈవెంట్లు చేసుకో, కానీ నోరు మూసుకో. మనం ఎక్కడ ఏం మాట్లాడాలి, ఎంత పద్ధతిగా మాట్లాడాలి అనేది నువ్వు ఖచ్చితంగా నేర్చుకో, ఓర్చుకో. 2029 నగరిలో ఓడిపో. తమ్ముడు ఆర్పి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే రోజా మేడం గారు ఆమె వెనకాల తిరిగి అమ్మ 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 అని పిలిచినప్పుడు లేదా ఈ రోజు మాట్లాడుతున్నావు? ఇంకో విషయము, ఆమె గురించి మాట్లాడే స్థాయి నీది కాదు. ఆమె చేసిన సినిమాలతో పోల్చుకుంటే ఆమె కాలి గోటికి కూడా నువ్వు సరిపోవు. ఈరోజు ఏదో మీ ప్రభుత్వం ఉందని వెనకాల నుంచి నీకు సపోర్ట్ చేసి నీతో మాట్లాడిస్తున్నారని నువ్వు నోటికొచ్చినట్టు మాట్లాడితే ఒకటి గుర్తుపెట్టుకో, ఒక నాయకుడు మన దగ్గర ఇంకొక పార్టీకి చెందిన నాయకుల్ని కానీ కార్యకర్తలను కానీ అవహేళనగా మాట్లాడిస్తున్నాడు అంటే అది మనల్ని వాడుకుంటున్నాడు అని అర్థం. అలా వాడుకునే వాళ్ళు ఎంతసేపు వాడుకుంటారబ్బా? ఒకవేళ ప్రభుత్వం మారితే నీ పరిస్థితి ఏంటి, నీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఒక్కసారి ఆలోచించుకో. నోతో మాట్లాడదు, నిజాలు మాట్లాడేటప్పుడు వాళ్ళని వీళ్ళని ఎవరిని హెచ్చించాలో ఎవరిని తగ్గించాలో, ఏ మాటలతో హెచ్చించాలి ఏ మాటలతో తగ్గించాలి అని చెప్పి అదుపు చేసుకుని మాట్లాడు. లేకపోతే పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటాయి.